బ్రిక్స్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈ రోజు నీ అన్నింగ శిష్యుడు ఈరోజు ఇదే రోహిత్ రెడ్డి డ్రగ్స్ని ఇప్పుడు ఎంత దీన్ని యువతను చిరగొట్టాలి, నీవే కాకుండా వీళ్ళే కాకుండా యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కష్టపడి డ్రగ్స్ లేని తెలంగాణ, డ్రగ్స్ రహిత తెలంగాణ జీతం అని చెప్తే మీరు దీన్ని ఇంకా ప్రోత్సహించుకుంటా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక డ్రగ్స్ని ఏ విధంగా తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేయాలా, యువతను చెడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా హంగామా చేస్తూ ఉన్నారు. రాత్రి జరిగింది నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళ వెంబడి. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం అధికారులు ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద రాకెట్ వీళ్ళ ఎంబడి, ఈ రాకెట్ ఎంబడి ఎవరెవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇక్కడనే కూర్చొని ఆ పేర్లు కూడా చెప్పుకుంటాం. దాంట్లో ఈగల్ టీం వరకు నేను మీ ద్వారా వరకు ఒకటే ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను, ఆయన సార్ కూడా చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ టీం పెట్టి ఇలాంటి వారిని కూకటి వీళ్ళతోని తీసేయడానికి, ఇలాంటి డ్రగ్ మాఫియా, వీళ్ళే డ్రగ్స్ తీసుకునే వాళ్ళే కాదు, డ్రగ్స్ పెద్ద ఎత్తున మాఫియా చేసేవాళ్ళు వీళ్ళు. మన తెలంగాణని యువతని చెడగొట్టడానికి ఒక పెద్ద మాఫియా, ఇలాంటి మాఫియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులందరూ కూడా ఒక దగ్గర ఒక ఫామ్ హౌస్లో జతై తెలంగాణ యువతను చెడగొట్టడానికి ఏ విధంగా డ్రగ్స్ని తెలంగాణ పైన రుద్దాలా, ఏ విధంగా తెలంగాణ యువత పైన రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నంలో రాత్రి దొరికిపోయినరు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత దీనికి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మా తాండూరు ప్రజలైతే అరే మేము ఇలాంటి వ్యక్తి ఎంబడి మేము ఉన్నామా, ఇలాంటి వ్యక్తికి మేము పనిచేసినామని చెప్పి యువత అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు ఒకరొకరు పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా కళ్ళు తెరుస్తూ ఉన్నారు. అరే ఇలాంటి డ్రగ్ మాఫియాను, డ్రగ్స్ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తి ఎంబడి మేము ఎందుకు పనిచేసినాం అని చెప్పి ఈరోజు తలదించుకుంటున్నారు. ఈరోజు సభ్య సమాజము తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈగల్ టీం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నది. మనకు గట్టి నమ్మకం ఉన్నది. దీని ఎంబడి ఇంకెవరెవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ రాకెట్ తప్పకుండా బయటికి లాగుతాం. తెలంగాణని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డ్రగ్ రహిత తెలంగాణ చేస్తూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇది ఈరోజు మొట్టమొదటిది రాత్రి జరిగినటువంటిది. తప్పకుండా ఆ డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడానికి ఇది ఒక మంచి సందేశము. అధికారులు కష్టపడి ఇలాంటి వ్యక్తులను పట్టుకోవడం, తప్పకుండా రాకెట్ బయటకు దాగి డ్రగ్స్ రహిత తెలంగాణకు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.